వికృతి వెళ్లిపోయింది. మన రాష్ట్రం మీద వికృతమైన మచ్చలు మిగిల్చి మరీ నిష్క్రమించింది. ముగిసిన వికృతి నామ సంవత్సరంలో ఎన్ని రాజకీయ సమస్యలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని రీజనల్ ఇష్యూస్, మరెన్ని మలుపులు. ఒకటా రెండా? ఒక్కసారి రివైండ్ చేద్దాం. ఇప్పటి పొలిటికల్ పటంలో రాష్ట్రం ఎక్కడుంది? మన రాజకీయ వ్యవస్థలో ఎన్ని లోపాలు? సమస్యను అలాగే వదిలేసి పక్కచూపులు చూసుకుంటూనే హర్డిల్స్ని ఎలా దాటుకుంటూ వచ్చాం? రాజకీయ రంగులు ఎన్ని మారాయి? అన్నీ ప్రశ్నలే. కాలమే సమాధానం చెప్తుందన్న కప్పదాటు ధోరణులే. ఇటు సమైక్యవాదమా, అటు వేర్పాటువాదమా? ఏది మన వాదం, ఏది మన దారి? కళ్లతో అన్నీ చూస్తూనే గంతలు కట్టుకున్న వాళ్ళలా యాక్ట్ చేస్తున్నాం. వికృతి నామంలోనే ఎన్నో అవలక్షణాలు, ధర్నాలు, దీక్షలు, అసెంబ్లీలో రభసలు, అధికారం కోసం నైతిక విలువల్ని పణంగా పెడుతున్న పొలిటికల్ లీడర్స్ ఈ రాష్ట్రాన్ని తమ జాగీర్దారుగా భావించారు. కొందరు చట్టసభ, అసెంబ్లీని రచ్చబండగా మార్చి రొచ్చురొచ్చు చేస్తే మరికొందరు కళ్ళుండి చూడలేని కబోదులయ్యారు. పార్టీలు మన సెంటిమెంట్తో దోబూచులాడినా పట్టించుకోలేకపోయాం. తెలంగాణ కోసం ఆ జిల్లాల్లో ఉద్యమాలు ఉధృతమైతే సమైక్యాంధ్ర కోసం దీక్షలు, ధర్నాలతో సీమాంధ్ర దద్దరిల్లింది. యూనివర్సిటీలు, స్టూడెంట్స్ నిరసనలతో, పోలీస్ కాల్పులు, లాఠీ ఛార్జీలతో హోరెత్తగా విద్యా వ్యవస్థ మీద విషం చిమ్మిన వికృతి నామ సంవత్సరం వెళ్లిపోయింది. విద్యార్థుల సూసైడ్స్ రిపీట్ అయ్యాయి. ఎప్పుడో 1969 నాటి ఉద్యమం కన్నా ఈ ఉద్యమ ఉధృతి పెరిగిన సంవత్సరం ఇదే. నేతల రాజీనామాలు, మార్పు తథ్యం అంటూ ఒక పార్టీ పెట్టి చివరకు పాలక పార్టీలోకి దూకిన వాళ్ళు, బాబ్లీ లాంటి సమస్యను సాకుగా చూపి డ్రామాలాడిన నేతలు, ప్రజల కోసమే పనిచేస్తున్నామంటూ డబ్బా కొట్టుకుని వాళ్ల నోట్లో మట్టి కొట్టిన వాళ్ళు ఎందరో మహానుభావులు. ఇదంతా వికృతనామ సంవత్సర ఫలితమేనా? ప్రజా పథకాల ఊసు లేకుండా చట్టసభలో ప్రజాప్రతినిధుల జీతాలు 5 రెట్లు పెంచి పేదలకు మొండి చెయ్యి చూపిన వాళ్లే మన రాష్ట్రాధినేతలైతే వికృతి వికృతంగా నవ్వక మరేం చేస్తుంది? చిన్నబ్బాయిని పాలక పార్టీ చీ పొమ్మంటే వేరుకుంపటి పెట్టుకుని దీక్షల్లో ఎన్ని రకాల దీక్షలున్నాయో చూపిన వైనము ఈ వికృతి నామ సంవత్సరంలోందే. మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు, ఎన్ని వైరుధ్యాలు! ఒక పార్టీ విభజన, వేర్పాటువాదం అంటే మరో పార్టీ నాది 2 కళ్ళ సిద్ధాంతం అంటుంది. మరొకటి ఎటూ తేల్చక నానుస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తే మరికొన్ని పిల్లి మొగ్గల్లా అటూ ఇటూ గెంతిన వైనాన్ని నోళ్లు వెళ్లబెట్టి చూశాం. ఇంతకీ ఎందుకీ చర్విత చర్వణం? రివైండ్ అన్నాం కదా, అందుకే మరి. మళ్ళీ స్టాప్ చేసి పాస్ట్ ఫార్వర్డ్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మనం ఘనంగా చెప్పుకుంటున్న స్కీమ్స్ని ఒక్కసారి ప్రస్తావిద్దాం. పేరు ప్రజా పథకాలైనా వీటి కథలన్నీ వికృతంగానే ఉన్నాయి. మరి ఉదాహరణకి ఒక్కటి, కాటికి కాళ్లు జాపుకున్న వయోవృద్ధులకు, చక్రాల బండికి అతుక్కుపోయిన వికలాంగులకు మన సర్కారు వారు ఇస్తున్న ముష్టి పెన్షన్ ఎంత వికృతంగా నవ్వుతోందో, వాళ్ళని నడివీధిలో ఎలా నిలబెట్టిందో, వాళ్ళ బాధలేంటో ఒక్కసారి వినండి. మాలాంటి వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 రూపాయలు కూడా చాలట్లే. ఆ 200 మందులకు కూడా రావట్లే. ఆటో ఎక్కుదామంటే 7 రూపాయలు తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక మందు బిళ్ళ ₹1.5 వచ్చేది ఇప్పుడు 3.5 చేశారు. ఏ డబ్బులు చాలటల్లా. 200 ఎన్నాళ్ళకి పెంచుతాం 500 అన్నారు. కానీ ఎమ్మెల్యేలకు మట్టుకు ₹1,00,000 వాళ్ళకు వాళ్ళే సహాయాలు చేసుకుని మాకేమీ లేకుండా ఇలా చేశారు. కనుక ఎలా బతకాలి? ఇంట్లో తిండే పెడతారా? ఎలాగ మందులకు ఎలా వస్తాయి చెప్పండి. ఇది ఆ అవ్వ చెప్పిన నిష్ఠుర సత్యం. ఇది మన పాలకుల నిర్వాకం. మన రాష్ట్ర స్కీములు ఇలా తగలబడ్డాయి. పేదల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటున్న మన రాజకీయ తిమింగలాలు అవినీతి సొమ్ము బొక్కుతూ వికృతి నామ సంవత్సరాన్ని మరింత వికృతం చేశాయి. ఓకే, ఇక స్టాప్ నొక్కి ప్లే చేద్దాం. కొత్తగా అడుగుపెట్టింది ఖరనామ సంవత్సరం. ఈ ఖరలో మన కర్మ ఎలా ఉందో, మన నేతలు ఏం చేస్తే మనకు ఏం ఒరుగుతుందో చూద్దాం. మన సీఎం గారి ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ఆయాచితంగా మేడం గారి చలవతో లభించిన ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడమే కాదు, ప్రజల గుండెల్లో నిలవాలి. అవినీతికి సమాధి కట్టాలి. నీతిమంతులు, సమర్థుల్ని బ్యూరోక్రాట్స్గా ఎంపిక చేసే దమ్ము ఉండాలి. సర్కారీ స్కీములు చక్కగా అమలయ్యేలా చూస్తే మనం అదృష్టవంతులమే. ప్రతి దానికి ఢిల్లీ మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకునే అగ్రెసివ్ స్టెప్స్ వేస్తే చాలు. పార్టీలోని అసమ్మతిని తనకు అనుకూలంగా మలుచుకోగల సత్తా ఉన్న ఈ కొత్త సంవత్సరం ఆయన ముందు ఎన్నో సవాళ్లను ఉంచుతుంది. అది మాత్రం ఖాయం. వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడో చూద్దాం. ఇక మన ప్రతిపక్ష నేత, ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్లు పరిపాలించిన టీడీపీ నాయకుడు తన లోపాల్ని సరిదిద్దుకుని తన పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే కష్టపడక తప్పదు. సర్కార్ తాజాగా కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా పోరాటం చేస్తానంటున్న బాబు
ఆనాడు తాను సీఎంగా ఉండగా ఎన్నిసార్లు ఈ ఛార్జీలు పెంచాడో గుర్తు తెచ్చుకుంటే చాలు. కేవలం అధికారమే పరమావధిగా పోరాట బాటను ఎంచుకుంటే నమ్మేందుకు ప్రజలేమీ దద్దమ్మలు కారు. ఆనాడు ఎప్పటికప్పుడు కరెంటు ఛార్జీలను పెంచేందుకు ఏకంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసిన ఓ నారావారు ఆ తర్వాత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకుంటే అదే 10,000. జిమ్మిక్కులు కుయుక్తులతో పవర్ రాదుగాక రాదు. సో సిన్సియర్గా ప్రజలకు దగ్గరవ్వాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుందో ఆయన ఆలోచించుకోగలగాలి. ఇక ఆనాడు అవినీతిలో కాంగ్రెస్ దేశం దొందే అంటూ పెడబొబ్బలు పెట్టిన మాజీ పీఆర్పీ నేత ఆ తర్వాత ఎందుకు ప్లేటు మార్చారు? నేను గంజి తాగాను, బెంజి కార్లోనూ తిరిగాను అంటూ గొప్పలు చెప్పుకున్న ఆ హీరో ఆ తర్వాత బెంజి కార్నే ఎందుకు ఎంచుకున్నారో మరి. మార్పు తథ్యం, సామాజిక తెలంగాణ అంటూ ప్రజల్లోకి వచ్చిన ఆయన కాంగ్రెస్ గూటికే చేరడం మేడం మహిమగాక మరేమిటి? ఎలక్షన్లలో కేవలం 18 సీట్లతో సరిపుచ్చుకున్న ఈ ఇందిరాగారు కూడా సినిమాల్లో మాదిరి డ్యూయల్ రోల్ పోషిస్తుంటే హరనామ సంవత్సరంలో ఏం జరుగుతుందో అందరూ ఊహించిందే. సిన్సియారిటీ, నిజాయితీ రాజకీయ విలువలకు మూలమని తెలుసుకుంటే అలా నడుచుకుంటే ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. మీ కోటరీని కాక మీకై మీరు తీసుకునే సొంత నిర్ణయాలే మీకు దారి చూపుతాయేమో, వేచి చూద్దాం. ఇక ఊరందరిది ఒకదారైతే ఉలిపికట్టది మరో దారి. యువనేత తీరు ఇలాగే ఉంది మరి. మాజీ కాంగ్రెస్ సంస్కృతి ఆయనకు వంట పట్టకనే పట్టినట్లయింది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీల్లాగానే ఓటర్లకు డబ్బు వెదజల్లగానే 3 సీట్లు వచ్చి పడ్డాయి. ఓదార్పు యాత్రలు, దీక్షలతో ఈ యువనేత పవర్లోకి వస్తారా? హరనామ సంవత్సరంలో ఈయన జాతకం ఎలా ఉంటుందో, రాబోయే కడప పులివెందుల ఉప ఎన్నికల్లో ఏ పవనాలు వీస్తాయో చూద్దాం. ఇక ఎకానమీ, స్టేట్ ఎకానమీ తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. నిధులు లేక నీరసిల్లిన ఖజానా మన ఖజానానే సవాల్ చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకానికి డబ్బు లేదు, ఫీ రీఎంబర్స్మెంట్కు నిధులు లేవు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఆదేశిస్తే తప్ప కదలని మొద్దు సర్కారు ఇక నిద్ర లేవక తప్పలేదు. పింఛన్లు వగైరా స్కీమ్స్ సంగతి సరే, సామాన్యుడు కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న కరుణించని ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల కోసం మాత్రం అమాంతంగా 3.5 కోట్ల రూపాయలు విడుదల చేసి తన ఔదార్యాన్ని చాటుకుంది. వారే వాహ్! ఆ మధ్య రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రజలతో మమేకమైన మన ముఖ్యమంత్రి మళ్లీ అటువంటి కార్యక్రమాల ఊసే ఎత్తలేదు. అయ్యా, కొండంత చేయకున్నా కాసింత కరుణ చూపు. వైఎస్ జమానాలోని వీడియో కాన్ఫరెన్సులు ఇప్పుడేవి? కలెక్టర్లు, బ్యూరోక్రాట్లతో మంతనాలేవి? ప్లీజ్ సీఎం గారు ఒక్కసారి లుక్ వేయండి మరి. 6 రుచుల అందమైన సంగమాన్నే ఉగాది అంటాం. కానీ ఇవాళ వచ్చింది మాత్రం తీపి తగ్గిన ఉగాది. గత వికృతి మిగిల్చిన చేదు వగరు ఉగాది ఫ్లేవర్నే మార్చేసింది. రాష్ట్రాన్ని ఎర్రెర్రని కారపు చూపులతో బెదరగొట్టింది వికృతి. గడిచిన 365 రోజులు సమస్యలతో తెల్లారినవే, సవాళ్లతో నిండినవే. ఇప్పుడు రాష్ట్రంలా లేదు, గమ్యం తెలియని నావలా ఉంది. సాధారణ పరిపాలన ఎప్పుడో గాడి తప్పింది. ధైర్యంగా అడుగు ముందుకేసి ఒక విధాన నిర్ణయం తీసుకోలేని దుస్థితిలో ఉంది మన రాష్ట్ర సర్కార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ స్టేట్ కోమా స్టేజ్లో ఉంది. వికృతి నామ సంవత్సరం ప్రకృతి విరుద్ధంగా తెగించి రాష్ట్రాన్ని ఐసీయూలోకి చేర్చింది. మొన్నటి ట్యాంక్ బండ్ గాయం ఒక్కటి చాలు ఏపీ డేంజర్ లెవెల్ని గుర్తు చేయడానికి. ఎందరో మహానుభావులు, అందరికీ అవమానాలు. తెలుగు నేల విలవిల్లాడిన దుర్దినమది. వికృతి మిగిల్చిన చేదు అనుభవాల్లో ఇదీ ఒకటి. విభజన జ్వాలలతో రాష్ట్రం ఎంతలా రగులుతోందో మిలియన్ మార్చ్ కళ్ళకు కట్టింది. అడ్డుగోడల అంతు చూడడం కోసం పుట్టిన శ్రీకృష్ణ కమిటీ ఏమీ తేల్చకుండానే గిట్టింది ఈ వికృతి సాక్షిగానే. రాజకీయ, సామాజిక మేధావి వర్గాల వాదనలు ఓపిగ్గా విని ఓ ఉత్తుత్తి నివేదికను చిదంబరం చేతికిచ్చింది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. 8th చాప్టర్ పేరుతో నిప్పులో మరింత ఉప్పు చల్లి కేంద్రాన్ని వేడుక చూడమన్న జస్టిస్ శ్రీకృష్ణ తాజాగా తెలంగాణ విలన్ల జాబితాలో చేరిపోయారు. కబడ్దార్ అంటూ సెగలు కక్కుతున్నారు సెంటిమెంట్ దారులు. రైల్ రోకో సహాయ నిరాకరణలతో అట్టుడికిపోయింది పోరుగడ్డ. ప్రస్తుతానికి వేసవి సెలవు తీసుకుని సేదదీరుతోంది. మళ్లీ బద్దలవదన్న గ్యారంటీ కూడా లేదు. రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభం అంచున ఉందా? మొన్నటి అసెంబ్లీ లొల్లి చూసిన వాళ్లకు సరిగ్గా ఇలానే అనిపించింది.
టైగర్ అనిపించుకున్న గవర్నర్ నరసింహన్కే చెమట పట్టింది ఇక్కడ. సాక్షాత్తు ప్రజాప్రతినిధులే ప్రథమ పౌరుడికి చుక్కలు చూపించారు. నాడు గవర్నర్ స్పీచ్ని అడ్డుకున్న తీరు అసెంబ్లీ చరిత్రలో ఒక బ్లాక్ మార్క్. ప్రజాస్వామ్యం అపహాస్యమైందని పబ్లిక్గా నిరసించినందుకు ఓ ప్రజాప్రతినిధికి అసెంబ్లీ ఆవరణలోనే అవమానం. ఎమ్మెల్యేగా జేపీ దీన్ని తేలిగ్గా తీసుకున్న జనం మాత్రం ముక్కున వేలేసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పాలన కూడా అంతంత మాత్రమే. వైఎస్ మిగిల్చిపోయిన పథకాల తర్వాత ముఖ్యమంత్రులకు గుదిబండలయ్యాయి. బడ్జెట్ స్పెషలిస్టుగా రోసయ్య తీర్చలేని సమస్యలు కిరణ్ కుమార్ తన బడ్జెట్తో తీర్చడానికి కుస్తీ పట్టారు. 10,00,000 కోట్లు దాటిన పథకాలన్నీ నిధులు లేక బోసిపోయాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ మొదలు ఆరోగ్యశ్రీ వరకు అన్నీ బకాయిల బారిన పడ్డవే. జలయజ్ఞం ఇంచైనా ముందుకు కదల్లేదు. ఈ ఏడు 7.5 లక్షల ఎకరాలనైనా సాగునీటితో తడుపుతానన్న కిరణ్ కుమార్ ఆ దిశగా కనీస ప్రయత్నం చేస్తున్న దాఖలాలు లేవు. అడ్వాన్సులు చెల్లించక ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వివాదాల సుడిగుండంలోనే చిక్కుకున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కే ఛాన్స్ ఇప్పట్లో లేనట్టే. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు కూడా మన రాష్ట్రాన్నే దగా చేసి పారేసింది. అతివృష్టి అనావృష్టి ఎడాపెడా వాయిస్తుంటే అన్నదాత గగ్గోలు పెడుతున్నాడు. కుండపోత కష్టం 8 జిల్లాల్లో రైతన్నను నిండా ముంచేసింది. అకాల వర్షాల దెబ్బకు కరువు మండలాల సంఖ్య రెట్టింపయింది. అయినా అందాల్సిన సాయం మాత్రం అందక రైతన్న గోల పెడుతున్నాడు. ఎడతెగని సమస్యలు ఒకవైపు, ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులుంటారో తెలియని సస్పెన్స్ ఇంకోవైపు సెక్రటేరియట్ను నిస్తేజంగా మార్చేసింది. ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు గాల్లోకి చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఉద్యోగుల పెండౌన్తో ముఖ్యమంత్రికే జీతం రాని పరిస్థితి అప్పట్లో జాతీయ స్థాయి సంచలనం. ఇటు ఏపీని ప్రగతిశీల రాష్ట్రంగా, గుజరాత్ కర్ణాటకల పక్కనే నిలబెట్టాలన్న కలగానే మిగిలిపోయింది. 3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు కార్యాచరణ లేక వెనక్కు మళ్లుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలను ఉద్యమ సెగలు వణికించేస్తున్నాయి. 3 ఇంతలు పెరిగిన జీతాలు, భారీ నజరానాలు, గిఫ్ట్ వోచర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలనైతే ఉక్కిరి బిక్కిరి చేసి పారేశాయి. కామన్ మ్యాన్కు మాత్రం కలత తీరలేదు సరికదా. కొత్త కష్టాలు పుట్టుకొస్తున్నాయి. ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ పాతపాటనే కొత్త ట్యూన్లో పాడుకుంటున్నారు జనం. మరి ఈ అమాయకుణ్ణి ఖరనామ సంవత్సరం కనికరిస్తుందా? సవాళ్లతో సతమతమవుతున్న సర్కార్ని గట్టున పడేస్తుందా? వేడెక్కిన విభజన వాదానికి పరిష్కారం చూపుతుందా? యావత్ తెలుగు నేల కొత్త సంవత్సరంపై బోలెడన్ని ఆశల్ని పెంచుకుంది. ఈ ఉగాది వైపు ఆర్తిగా చూస్తోంది. ఖర మన రాష్ట్రానికి, మన సర్కార్కు, మనకు నికరంగా మంచే చేస్తుందని హోప్. తప్పు కాదుగా.